గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డూ అండ్ డాక్యుమెంట్ 4, 5 చెప్పుకున్నాం. 5లో డయాగ్రామ్ వేసారమ్మా అందరూ. సాలిడ్ ఎగ్జాంపుల్ కానీ, లిక్విడ్ ఎగ్జాంపుల్ కానీ, గ్యాస్ ఎగ్జాంపుల్ కానీ ఒకటి వేయమన్నాను. వేసే ఉంటారు. ఇప్పుడు మనం వర్క్ బుక్ ఫిల్ చేద్దాము. అందరూ పేజ్ నెంబర్ 16 ఓపెన్ చేయండి అమ్మా. పేజ్ నెంబర్ 16. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మ్యాటర్, వాట్ ఆర్ ఇట్స్ 3 స్టేట్స్? మ్యాటర్ అంటే ఏంటి, వాటి 3 స్టేట్స్ ఏంటి అడిగాడు. రాసుకోండి. ఎనీ సబ్స్టెన్స్ that has weight and occupies space is known as matter. Any substance that has weight and occupies space is known as matter. Matter has 3 states. Matter has 3 states. Matter has 3 states: solids, liquids and gases. Any substance that has weight and occupies space is known as matter. Matter has 3 states: solid, liquids and gases. Second question లో ఏమి ఇచ్చారమ్మా? సెకండ్ క్వశ్చన్ లో మనకి పిక్చర్స్ ఇచ్చారు. ఐడెంటిఫై ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ బై లుకింగ్ ఎట్ ద మాలిక్యులర్ అరేంజ్మెంట్స్ గివెన్ బిలో. ఆల్సో రైట్ వన్ ఎగ్జాంపుల్ బిలాంగింగ్ టు ఈచ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఆల్రెడీ ఫస్ట్ పిక్చర్లో ఏముంది? సాలిడ్, తర్వాత లిక్విడ్, నెక్స్ట్ పిక్చర్కి గ్యాస్. వాటి పిక్చర్స్ కింద రాసుకోండి. ఓకే, వాడు ఏం చెప్పాడు ఇంకా? ఆల్సో రైట్ వన్ ఎగ్జాంపుల్ కూడా రాయమన్నాడు. మనం ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. సాలిడ్కి టేబుల్, లిక్విడ్కి ఏం రాద్దాం? జ్యూస్, గ్యాస్కి ఆక్సిజన్ రాద్దాం. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? వాట్ చేంజ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ టేక్ ప్లేస్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. అంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటరు ఒక ప్రాసెస్లో నుంచి ఇంకో ప్రాసెస్కి ఎలా జరుగుతుంది, ఎవాపరేషను కండెన్సేషను ఎలా జరుగుతాయి? During the process of evaporation, liquid state changes into gaseous state. ఇది ఎవాపరేషన్ లో జరిగింది. తర్వాత కండెన్సేషన్.
నెక్స్ట్ లైన్లో రాయండి. ఇది 2 లైన్స్లో పట్టి ఉంటుంది, ఇది 3rd లైన్లో రాయండి. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ condensation, gaseous state is converted into liquid state. Okay, 3rd question completed. తర్వాత 4th question రాద్దాం. 4th question ఈ 3 రాయండి, మళ్ళీ రబ్ చేసి 4th question రాద్దాం. 4th question ఏంది? క్రాస్ ద ఆడ్ వన్ అవుట్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్స్. Cross the odd one out in the following groups: diamond solid, wood solid, glass solid, but water liquid. వాటర్ని ఏం చేయాలి, మనం క్రాస్ చేయాలి, ఇంటూగా కొట్టేసేయండి వాటర్ దగ్గర. ఫస్ట్ క్వశ్చన్ రబ్ చేసేనా? ఫస్ట్ క్వశ్చన్ రబ్ చేస్తాను. క్వశ్చన్ ఆన్సర్ అక్కడ ఏమి ఇచ్చాడు? ఏ బి సి. డైమండ్, వుడ్, గ్లాస్, వాటర్. నెక్స్ట్ బి ఆక్సిజన్, water, milk, juice. Air, plastic, paper, cloth. ఓకే, ఇప్పుడు డైమండ్ ఉంది. డైమండ్, వుడ్, గ్లాస్, వాటర్. డైమండ్ అనేది ఏంటిది? సాలిడ్. వుడ్ సాలిడ్, గ్లాస్ సాలిడ్, వాటర్ అనేది లిక్విడ్. కాబట్టి దీన్ని వాటర్ ఏం చేయాలి? స్ట్రైక్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఆక్సిజన్ గ్యాస్, వాటర్ అనేది లిక్విడ్, మిల్క్ లిక్విడ్, జ్యూస్ లిక్విడ్. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఏంటిది? ఆక్సిజన్. దీన్ని స్ట్రైక్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సి ఎయిర్ గ్యాస్, ప్లాస్టిక్ సాలిడ్, పేపర్ సాలిడ్, క్లాత్ సాలిడ్. కాబట్టి ఏం చేయాలి? ఎయిర్ని స్ట్రైక్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్ రాస్తున్నాం. లిస్ట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద సాలిడ్స్ అండ్ గ్యాసెస్. List the differences between solids and gases. Fifth question answer. Solids, gases. Solids and gases. First point. ఎన్ని రాద్దాం? ఒక 2 రాద్దాం. 2 రాద్దాం సరిపోతుంది. Solids. Molecules are
Molecules are tightly packed. తర్వాత దీంట్లో మాలిక్యూల్స్ ఆర్ మధ్యలో గీత కొట్టుకోండి అమ్మ, మీరు మధ్యలో గీత కొట్టుకోండి. మాలిక్యూల్స్ ఆర్ slightly loosely packed. Second one, liquid solids cannot flow. Solids cannot flow liquids can flow easily. Liquids can flow easily. Can flow easily. Okay, ఇవి 5 క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ పేజెస్ చెప్పుకుందాం. ఇప్పుడు వర్క్ చదువుదాం. 14-15 క్వశ్చన్స్ చదువుదాం అమ్మా. పేజ్ నెంబర్ 10లో 14-15 క్వశ్చన్స్ చదువుదాం. తీయండి పేజ్ నెంబర్ 10. 14th క్వశ్చన్, వేర్ విల్ యూ ఫైండ్ ప్యూర్ ఎయిర్ ఇన్ ఏ గార్డెన్ ఆర్ ఇన్ ఏ బిజీ రోడ్? జస్టిఫై యువర్ ఆన్సర్. Answer, pure air is found in garden because it contains a high amount of oxygen due to presence of the number of plants in the garden. These plants release oxygen during photosynthesis. ఎందుకని వేర్ విల్ యూ ఫైండ్ ప్యూర్ ఎయిర్? మనకి ప్యూర్ ఎయిర్ అంటే మంచి గాలి ఎక్కడ ఉంటుంది? అది గార్డెన్లోనా బిజీ రోడ్లోనా? జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు. Pure air is found in a garden because it contains high amount of oxygen. Garden లో ఎక్కువ amount of oxygen ఉంటుంది. ఎందుకని? Due to the presence of number of plants in a garden. ఎక్కువ గార్డెన్లో ప్లాంట్స్ ఉండడం వల్ల మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ప్లాంట్స్ నుంచి మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎలా? ఏ ప్రాసెస్ ద్వారా? డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. 15th question, Raj cycle tire has had a punctured. The mechanic immersed the tube into a tub of water to find out where the puncture was. How do you think putting the tube into the water helped him to do so? రాజ్ సైకిల్ టైర్ పంచర్ అయిందంట. మెకానిక్ ఇమ్రెస్ చేశాడు ట్యూబ్ ఇంటూ ఏ టబ్ ఆఫ్ వాటర్ టు ఫైండ్ అవుట్ వేర్ ద పంచర్ వాజ్. ట్యూబ్ని టబ్లో పెట్టి వాటర్లో చూశాడు. హౌ డు యూ థింక్ పుట్టింగ్ ద ట్యూబ్ ఇంటూ ద వాటర్ ఉన్న ట్యూబ్ని వాటర్లో ఎందుకని పెట్టాడు? అది తనకి ఎలా హెల్ప్ అవుతుంది? బై పుట్టింగ్ ద పంచర్ ట్యూబ్ ఇంటూ ద వాటర్ ద మెకానిక్ వాజ్ ఈజీలీ ఏబుల్ టు spot the point of puncture due to the appearance of air bubbles at that point. ఆ వాటర్ టబ్లో పెట్టడం వల్ల ట్యూబ్ని ఆ పంచర్ ఎక్కడైతే అయిందో అక్కడ ఏమొస్తుంది? ఎయిర్ బబుల్స్ వస్తాయి. ఆ ఎయిర్ బబుల్స్ వచ్చిన దగ్గర ఏం చేస్తాడు తను? అక్కడ హోల్ పడింది అని ఈజీగా అబ్జర్వ్ చేస్తాడు. ఓకే, మళ్ళీ చదువుతున్నాను చూడండి. వేర్ విల్ యూ ఫైండ్ pure air in the garden or in the busy road? Justify your answer. Pure air is found in a garden because it contains high amount of oxygen due to the presence of the number of plants in the garden. These plants release oxygen during photosynthesis. Next, 15th question. Raj cycle tire had a puncture. The mechanic immersed the tube into a tub of water to find out where the puncture was. How do you think putting the tube into the water helped him to do so? By putting the puncture tube into the water, the mechanic was easily able to spot the point of puncture due to the appearance of air bubbles at that point. Okay, next class lo manam next pages చెప్పుకుందాం.
వర్క్ బుక్లో 18-19 పేజెస్ చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనమ్మా, బాయ్.